హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ ఇంటి రుచులు. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను మీకు కొబ్బరి టమాటా పచ్చడి చేసి చూపిస్తున్నానండి. దీని తయారీ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈ పచ్చడి కోసం ముందుగా కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకుని అందులో కొంచెం నూనె వేసి మూత పెట్టుకొని ఇలా పచ్చిమిర్చిని వేయించుకొని పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లో కొబ్బరి ముక్కలు సన్నగా తరిగి 2 నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వలన కొబ్బరిలో పచ్చిదనం అనేది పోతుందండి. పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది. ఎక్కువసేపు అవసరం లేదు, 2 నిమిషాలు అయితే సరిపోతుందండి. ఇలా 2 నిమిషాల తర్వాత ఈ కొబ్బరి ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి. అదే ప్యాన్లో ఒక 3 టమాటాలు, 2 రెమ్మల చింతపండు తీసుకుని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని టమాటా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. టమాటా మెత్తబడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకుని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని కూడా బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, కల్లుప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇవన్నీ కలిపి ముందు గ్రైండ్ చేసుకుని తర్వాత అందులోనే టమాటా, కొత్తిమీర కూడా వేసుకుని బాగా ఇలా పచ్చడిని రుబ్బుకోవాలండి. తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకుతో మనం ఇలా పోపు పెట్టుకుంటే రెడీ అయిపోయిందండి. దోశల్లోకి, ఇడ్లీలోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది. మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.